హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ. ఈరోజు ఛత్రపతి శివాజీ జన్మదిన జయంతి. ఆ సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తున్నాను. మహావీరుడు, ధీరుడు, పరాక్రమవంతుడు అయిన శివాజీ భవానీమాతను ఎక్కువగా పూజిస్తారు. మరాఠీ దేశమంతటిని స్థాపించాడు. ఇప్పటికీ కూడా పూణేలో ఆయన కోట ఉంది, శివాజీ కోట అని. అది నేను చూశాను, చాలా బాగుంటుంది. ఆయన స్థాపించినవి, ఆమె ఏమేమి వచ్చినది, భవానీదేవి సాక్షాత్తు ఆయనకి కత్తినిచ్చింది, అంటే ఖడ్గం ఇచ్చింది, ప్రసాదించింది. ఆ తిరుగులేని వీరుడుగా చరిత్రకెక్కారు శివాజీ గారు. అలాంటి వారిని, ఆయన ఔదార్యాన్ని చిరస్థాయిగా పుస్తకాల్లోనే కాదు చరిత్రలో నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ ఆయన. మరొకసారి ఘన నివాళులు సమర్పిస్తున్నాను, తెలియజేస్తున్నాను.